తమిళనాడులో అన్నామలైని అధ్యక్షుడిగా తప్పించిన తర్వాత బీజేపీకి కొంత అది డిసడ్వాంటేజ్ కావచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇక్కడ తెలంగాణలో లాస్ట్ టైం ఏం జరిగిందో అలాగా. కరెక్ట్. తర్వాత విజయ్ ఫ్యాక్ట్ ఎలా ఉండబోతోంది? విజయ్ ఎవరి ఓట్లను కొల్లగొడతాడు? డిఎంకే ఓట్లను తీసుకుపోతాడా లేకపోతే ఏఐఏడిఎంకే ఓట్లను తీసుకుపోతాడు? ఈ రెండు అంశాలు నాకు తెలిసి తమిళనాడు పాలిటిక్స్లో ఈ ఎన్నికల్లో కీలకమైన అంశాలుగా కనిపిస్తున్నాయి సార్. మీ వెర్షన్. బీజేపీ చేసిన చాలా పెద్ద తప్పు అన్నామలై కానీ లూప్ లైన్లో తీసుకున్న దానికి. ఇక్కడ ఏఐడిఎంకేతో ప్రాబ్లం ఉంది బీజేపీకి, అంటే అన్నామలై ప్రాబ్లం ఉంది. ఆయన ఒకసారి జయలలిత గారి గురించి ఏదో చెప్పారు, చెప్పింది నిజమే, యాక్చువల్ తప్పులేదు. కానీ అది అక్కడ జయలలిత ఫ్యాక్టర్ చాలా క్రూషియల్. ఇప్పుడు అంత ఇంపాక్ట్ లేదు జయలలితది. ఆమె చనిపోయి ఇప్పుడు ఒక 5 సంవత్సరాల కన్నా ఎక్కువైంది కదా, పెద్ద ప్రాబ్లం అక్కడ లేదు. కానీ వాళ్ళ ఏఐడిఎంకే ఇప్పుడు కూడా చాలా సెన్సిటివ్గా తీసుకుంటారు. వాళ్ళు డిమాండ్ చేశారు అమిత్ షా దగ్గర, మేము మీతో పొత్తు పెట్టుకోవాలంటే మీరు అన్నామలైని పక్కన జరపండి. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, ఏఐడిఎంకే కూడా ఒక థ్రెట్ లాగా కనిపిస్తున్నారు అన్నామలై గేమ్ ప్లాన్ 15 సంవత్సరాల గేమ్ ప్లాన్ ఉండే. బీజేపీ రాత్రికి రాత్రి రేపు పొద్దున ఎలక్షన్ గెలవలేరు అక్కడ. ఇట్ ఈస్ అ ద్రవిడియన్ స్టేట్. ఆ ద్రవిడియన్ మెంటాలిటీ ఏంటంటే ఒకటి యాంటీ హిందీ, ప్రో తమిళ్ ఇమేజ్ ఉంటుంది. బీజేపీ ఇప్పుడు కూడా నార్త్ ఇండియన్ పార్టీ లాగా మాట్లాడుతుంది. మమతా బెనర్జీ బెంగాల్ ఎట్లా చేస్తుంది అదే పాలసీ తమిళనాడులో డిఎంకే పార్టీ కానీ ఏఐడిఎంకే కానీ వాడుకుంటారు. వీళ్ళంటారు, ఇద్దరు అంటారు, వీఆర్ యాంటీ హిందీ, ద్రవిడియన్ పార్టీ, తమిళ్ లాంగ్వేజ్ మాది చాలా ఇంపార్టెంట్. సో మోదీ గారు కూడా అది ఒక స్ట్రాటజీగా యూజ్ చేసుకుని తమిళ సంగమం చేశారు వారణాసిలో, మీకు గుర్తుంటుంది. అన్నామలైని తీసుకొచ్చి అన్నామలై చేసిన ఫస్ట్ పని ఏంటంటే అది బీజేపీ వాళ్ళ ఏ పార్టీ లీడర్ ఉన్నా కానీ అక్కడ చేయలేకపోయారు. అది ఏది మన తమిళిసై సౌందరరాజన్ ఉన్నా కానీ దానికన్నా ముందున్న లీడర్స్ ఉన్నా కానీ వాళ్ళు కాడర్ బిల్డప్ చేయలేదు తమిళనాడులో. నేను చెప్పాను చూడండి, మీకు ఆర్ఎస్ఎస్ లాంటి బిల్డప్ చేయాలంటే తమిళనాడులో కేరళ మోడల్ ఫాలో చేయాలి. కేరళలో వాళ్ళకి ప్రతి బూత్లో మనుషులు ఉన్నారు. గెలుస్తారో లేదో డిఫరెంట్ థింగ్, బట్ నెట్వర్క్ ఉంది. నెట్వర్క్ సూపర్ నెట్వర్క్ ఉంది. మీకు గుర్తుంటుంది కొన్ని సంవత్సరాల ముందు దాకా కണ്ണూరు ఏరియా, తలశ్శేరి ఏరియాలో మర్డర్లు జరుగుతుండే. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కమ్యూనిస్ట్ని చెప్తారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ని చెప్తారు, రెగ్యులర్ ఉండే. ఇట్ ఇస్ ఓన్లీ లాస్ట్ 10 సంవత్సరాలు వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు, బాబుది బంద్ చేద్దాం. బంద్ కాలేదు మొత్తం, అప్పుడప్పుడు జరుగుతుండే, 2-3 ఘర్షణలు జరుగుతుంటాయి. కానీ తమిళనాడులో అది లేదు. తమిళనాడులో బీజేపీ కాడర్ లేదు. సో అన్నామలై ఏం చేశారు, తిరిగారు. ఆయన ఒక పాదయాత్ర చేశారు, మీకు గుర్తుంటుంది, ఆల్మోస్ట్ 1 సంవత్సరం పాటు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలోనే ఆయన ఏం చేశారు, కాడర్ బిల్డప్ చేశారు. ప్రతి జిల్లా తిరిగి, ప్రతి ఊరు తిరిగి, ప్రతి బూత్కి వెళ్ళి 10 మందిని బూత్లు పెట్టారు అన్నామలై. అది చాలా పెద్ద డిఫరెన్స్. అది ఓవర్ నైట్ మీరు ఎలక్షన్ గెలుస్తారంటే ఛాన్స్ లేదు. అన్నామలై మ్యాజిక్ చేయలేరు. ఎందుకంటే ఈ ఉన్న యంగ్స్టర్స్ ఇప్పుడు కూడా కాలేజ్కి వస్తున్న యంగ్స్టర్స్ చిన్నప్పటి నుంచి వీళ్ళ మైండ్లో ఒక యాంటీ హిందీ, యాంటీ నార్త్ ఇండియన్ మెంటాలిటీ వీళ్ళు డ్రిల్ చేస్తారు చిన్నప్పటి నుంచి. సరే మీ లాంగ్వేజ్ చాలా మంచి లాంగ్వేజ్, ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అంగీకరించుకుంటాం, ఓకే. మన వైపు ప్రాబ్లం లేదే. ఐఎమ్ ఫ్రమ్ కేరళ, తెలుగు మాట్లాడుతా, నాకు ప్రాబ్లం లేదు. నేను నల్ల తమిళ్ వేసుకున్నా, నాకు ప్రాబ్లం లేదు. కానీ మీ లాంగ్వేజ్ మీద మీరు షావనిజం నడిపించి కర్ణాటకలో జరిగినట్లు లేకుంటే తమిళనాడు జరుగుతున్నట్లు చేస్తే ప్రాబ్లం అవుతుంది. సో వీళ్ళ ఎలక్షన్ గెలవాలంటే మమతా బెనర్జీ బీజేపీ నాన్ వెజ్ ఎట్లా అలో చేయదు అని చెప్పి క్యాంపెయిన్ క్రియేట్ చేస్తుందో, తమిళనాడులో బీజేపీ వస్తే స్టేట్ పేరే మార్చేస్తారని చెప్పి మన స్టాలిన్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అది చేస్తారు వీళ్ళకి గెలవాలంటే వీళ్ళ పాలసీ మీద కాదు. మీరు బీజేపీని ఒక నార్త్ ఇండియన్, కాంగ్రెస్ హయాంలో కూడా ఉండే, మీరు అడగొచ్చు కాంగ్రెస్కి అక్కడ తమిళనాడులో ఎందుకు ఇంత పెద్ద పట్టలేదు, డిఎంకే ఎట్లా వచ్చారు. ఇది ఈవీఆర్ టైం నుంచి అన్నాదురై, కరుణానిధి, స్టాలిన్, ఇప్పుడు ఉదయనిధి. ఇటువైపు మీకు ఏఐడిఎంకే స్ప్లిట్ అయింది డిఎంకే నుంచే. ఫస్ట్ ఎంజి రామచంద్రన్, మలయాళీ ఫ్రమ్ సిలోన్, కేరళైట్ వాజ్ బార్న్ ఇన్ సిలోన్. జయలలిత టెక్నికలీ కన్నడిగా ఫ్రమ్ మైసూర్, ఆమె ఎలక్షన్ గెలిచింది కదా, ప్రాబ్లం లేదు వీళ్ళిద్దరికి. సో మీ కరిస్మా మీద కూడా మీ ఎలక్షన్ కలవచ్చు. కానీ ఆ తమిళ్ మీకు ఉంటుంది. ఎంజీఆర్ గారికి మెయిన్గా ఆయన మూవీస్ వాజ్ అ గ్రేట్ అడ్వాంటేజ్. మన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఎట్లా పెట్టారో తెలుగు ఆత్మగౌరవం అని చెప్పేసి అదే లైన్ ఎంజీఆర్ కూడా తీసుకున్నారు. అండ్ దట్ టైం ఈ స్ప్లిట్ జరిగింది చూడండి, అది చాలా మటుకు డిఎంకే కూడా నష్టమైంది దాంట్లో. కానీ ఎంజీఆర్ గారు చాలా బాగా ఒక సక్సెసర్ని చూస్ చేసి జయలలిత గారిని గ్రూమ్ చేశారు ఆ టైం. తర్వాత ఆమె కూడా
ఓట్లు తెచ్చుకుంది. కానీ తమిళనాడు ఈజ్ బేసిక్లీ ఒక వెల్ఫేర్ స్టేట్. అక్కడ ఓట్లు ఇంతే అడుగుతారు, నాకేమి ఇస్తారు మీరు. మన దగ్గర డబ్బులు ఎట్లా పంచి పెడతారు ఎలక్షన్ ఒకరోజు ముందు 2,000, 2,500, 3,000 రూపాయలు. అక్కడ మిక్సీలు, టీవీలు, గ్రైండర్లు ఇది ఇస్తారు. ఇప్పుడు చూడండి, స్టాలిన్ అంటున్నారు గెలిస్తే మేము ప్రతి మహిళకి నాన్ ట్యాక్స్ పేయింగ్ మహిళకి 8,000 రూపాయలు ఇస్తాం ప్రతి నెల కాదు, ఒక టైం కూపన్. ఓకే, 8,000 రూపాయల కూపన్ ఇస్తాం మీకు. ఆ కూపన్ తీసుకొని మీరు పక్కన షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కోవచ్చు, మిక్సీ కొనుక్కోవచ్చు, గ్రైండర్ కొనుక్కోవచ్చు, టీవీ కొనుక్కోవచ్చు. ఆలోచించండి, ట్యాక్స్ కడుతున్న మహిళలకి ఏం లేదు, నాన్ ట్యాక్స్ కష్టపడి పనిచేస్తున్న మహిళలకి ఏం లేదు. నాన్ ట్యాక్స్ పేయింగ్ మహిళలకి ఇస్తారు. ఎవరి దగ్గర నుంచి? ట్యాక్స్ కట్టే మహిళల దగ్గర నుంచి. వెల్ఫేర్ స్టేట్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు టోటల్గా. అది మీరు టాలెంట్ తప్పుకోవట్లేదు, ప్రతి స్టేట్లో జరుగుతుంది. ఈవెన్ బీజేపీ తమిళనాడులో ఇంకెక్కువ ఎక్కువ. అది ఎప్పటి నుంచో ఎక్కువ. సైకిళ్ళు, టీవీలు అన్నీ ఉండే. మహారాష్ట్రలో కూడా ఉంది డబ్బులు ఇచ్చేది. మనం ఇక్కడ చూసాం, బీహార్లో చూసాం నితీష్ కుమార్ది, వెస్ట్ బెంగాల్లో నడుస్తుంది, మధ్యప్రదేశ్లో లడ్కీ బెహన్ స్కీమ్, చాలా ఉన్నాయి ఇట్లాంటి స్కీమ్స్ అనమాట. సో ఈ పర్టికులర్ వెల్ఫేర్ స్కీమ్ని మీరు ప్రయారిటీలో చూస్తే, ఈవెన్ ఆత్మసాక్షి వాళ్ళు చేసిన సర్వేలు కూడా చూపిస్తుంది దట్ ఇట్ ఈస్ అట్ ద టాప్. వెల్ఫేర్ స్కీమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్రూషియల్ ఫ్యాక్టర్. దాని తర్వాత తమిళ్ ఐడెంటిటీ ఇదంతా వస్తుంది. కరప్షన్, మర్డరు, అదంతా లా అండ్ ఆర్డర్ అంతా కొంచెం కిందకు వస్తుంది. కానీ టాప్ ఇది. నాకేమి ఇస్తారు మీరు? సో ఒక ఫ్రీబీ స్టేట్ లాగా మనం మారిపోయాం. అది అగైన్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ స్టాలిన్. డిఎంకే వస్తే కూడా అది చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ ప్రామిస్ చేస్తున్నారు, ల్యాప్టాప్ 5 లక్షల మందికి. ల్యాప్టాప్ అంటే విజయం 21 లక్షల మందికి ల్యాప్టాప్ ఇస్తా అంటాం. ఇది ఎట్లా అయిపోయిందంటే, నేను గెలవలేకపోతే నేను చెప్తాను, రాజుగారు నేను పోటీ చేస్తున్నాను, నాకు ఓటేస్తే మీకు ₹1 కోటి ఇస్తానని చెప్తాను. నేను గెలిస్తే నాకు తెలుసు నేను గెలవనని చెప్పేసి చెప్పడానికి ఏమైంది? ఓకే, అది ఒక మెయిన్ థింగ్ అనమాట. సో మీరు అడుగుతున్న ప్రశ్నకి విజయ్ ఫ్యాక్టర్ ఏంటి? గుడ్ క్వశ్చన్. విజయ్ ఫ్యాక్టర్ ఏంటంటే, విజయ్కి నేను ఎప్పుడు చెప్తుంటాను, చాలా ఛానల్స్ చెప్పాను, పవన్ కళ్యాణ్ వర్షన్ 1 ఇది. మీకు గుర్తుండేది, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన ఒక్క సీట్లో కూడా గెలవలేదు. ఒక సీట్ అనుకుంటాను గెలిచారు. 2014లో పొత్తు పెట్టుకున్నారు, 2019లో పొత్తు లేదు, ఒకటే వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు కూడా పోయాడు. సో అట్లాంటి పరిస్థితుల్లో అది ఎందుకు జరిగిందంటే, మీకు కాడర్ బిల్డప్ లేదు. మీరు ఒక ఫిలిం స్టార్గా ఉన్నప్పుడు మీరు ఆ ఫిలిం మిమ్మల్ని చూడడానికి వచ్చిన 2 లక్షల మంది రోడ్డు మీద వాళ్ళ ఓట్లు మీరు కన్వర్ట్ చేయగలరా? లేదా? మెకానిజం లేదు. అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు మీద అంత పెద్ద క్రౌడ్ దగ్గర వెళ్ళి పేర్లు అడగలేరు. సో యూ హ్యావ్ టు హ్యావ్ ఎ మెకానిజం. ఆ బూత్లో అంటే బూత్ నుంచి ఎంతమంది వచ్చారో 50 మంది, ఎవరు వాళ్ళ పేర్లన్నీ ఇది బయటికి. ఇది సిస్టమేటిక్గా చేయాల్సి వస్తుంది. బీజేపీలో దోపర్చి సిస్టమ్ అంటాం మనం. పేజ్ 2 వైపులు ఒక ఏజెంట్కి ఇస్తారు. బీజేపీ వాళ్ళ బూత్లో కూర్చున్న ఏజెంట్కి ఇస్తారు. ఆడు చూసుకోవాలి మొత్తం. అంటే ఆ ఏరియా నుంచి వచ్చినాడు, వాడికి తెలుసు ఈ అపార్ట్మెంట్లో ఎవరో ఉన్నారు, మొత్తం లిస్ట్ వాడు బైహార్ట్ చేసుకుంటాడు. వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అందరు ఉంటుంది. ముందే వెళ్ళి కనుక్కుంటారు అందరు ఉన్నారా లేదా లిస్టులో అని చెప్పేసి. దాని తర్వాత ఓటర్ స్లిప్లు ఇవ్వడము, అక్కడ వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేయడం, ఎలక్షన్ రోజు వాళ్ళని బూత్లో తీసుకురావడం. అట్లీస్ట్ ఎన్ష్యూర్ దే ఆర్ కమింగ్. 11 గంటల రాకపోతే ఫోన్ చేసి ఏమైందమ్మా రాలేదు ఇంకా ఇది చేయడానికి మీ దగ్గర మెకానిజం ఉండాలి. విజయ్ దగ్గర లేదు. అనుకున్నారు అందరూ పొత్తు పెట్టుకుంటారు, బీజేపీతో పొత్తు ఉంటుందని అనుకున్నారు, కానీ మరి అతను ఎందుకో బ్యాక్ స్టెప్ వేసాడు. అగైన్ పవన్ కళ్యాణ్ స్టోరీ. పవన్ కళ్యాణ్ గారు ఈసారి పొత్తు పెట్టుకున్నారా? 24లో పెట్టుకున్నారు. వర్కౌట్ అయిందా? ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాడర్ ఉంది. ఆ కాడర్ ఇన్ఫ్లుయెన్స్ ఈయనకు దగ్గర కూడా వస్తుంది. బీజేపీకి మెకానిజం ఎంతో మొత్తం కాడర్ ఉంది అక్కడ. అంత పెద్ద కాడర్ లేకుండా కాడర్స్ ఉందా? సో వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు బూత్కి మంచిని తీసుకురావడానికి 100% స్ట్రైక్ రేట్ ఉండే. ఐ థింక్ 21 కలిసారు, 21 కలిసారు. ఇది డిఫరెన్స్. సో ఈసారి నేర్చుకుంటారు. ఇప్పుడున్న ప్రతి పోల్లో టీవీకేకి 12% ఓటు వస్తుంది అంటున్నారు, విచ్ ఈస్ నాట్ ఇనఫ్ ఫర్ ఎ విక్టరీ. ఇన్ఫ్యాక్ట్ ఒక ట్రైకానర్ కాంటెస్ట్ ఉన్నప్పుడు ముగ్గురు కూర్చొని పోటీ చేస్తున్నప్పుడు ద మెయిన్ థింగ్ ఇస్ మీకు 33% వస్తేనే మీరు గెలవడానికి ఛాన్స్ ఉంది. గెలుస్తారని కూడా లేదు అక్కడ. 33% మీరు గెలవడానికి ఛాన్స్ ఉంది. మీకు 12% వస్తే మీరు ఎట్లా గెలుస్తారు? ఇన్ఫ్యాక్ట్ ఈయన 2 కాన్స్టిట్యున్సీస్ పోటీ చేస్తున్నారు, ట్రిచి ఈస్ట్ అండ్ పెరంబూర్. ఎన్ని సీట్లు వస్తాయంటారు విజయ్? ఇప్పుడున్న సర్వే ప్రకారం వాళ్ళకి 2 నుంచి 5 సీట్లు అంటున్నారు. నాకు అది కూడా డౌట్ఫుల్ అనిపిస్తుంది, చాలా డౌట్ఫుల్ అనిపిస్తుంది. అతను గెలుస్తాడా? అతను పెరంబూర్ నుంచి గెలవలేడు, ట్రిచి ఈస్ట్ నుంచి గెలవచ్చు. ఎందుకంటే అక్కడ వెళ్ళలాడుతున్నారు కమ్యూనిటీ, క్రిస్టియన్స్ ఉన్నారు దాంట్లో చాలామంది. సో అది గెలవచ్చు. కానీ లాస్ట్ డీలిమిటేషన్లో
డేటా స్టడీ చేసినప్పుడు ఈ వెల్ఎల్ఆర్ కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ చాలామంది ట్రిచి వెస్ట్కి షిఫ్ట్ అయిపోయారు ఓకే. డీలిమిటేషన్లో. 2008లో 2018 ఎక్కడ జరిగింది ఒక డీలిమిటేషన్ అప్పుడు. సో దానికి ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఉంది. కానీ అక్కడ ఉన్న ఓట్లు చాలా తక్కువ, 2 లక్షల మంది. సో దట్ వాజ్ డెలిబరేట్లీ చోజన్. ఇంకోటి ఏంటంటే ట్రిచి డిస్ట్రిక్ట్లోనే లాస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ గెలిచిందా, క్యాండిడేట్ పేరు జయలలిత. శ్రీరంగం నుంచి పోటీ చేసి గెలిచినారు. విజయ్ గెలవడం అని చెప్పట్లేదు, కానీ పొటెన్షియల్ చూడండి, అది ఒక హిస్టరీ ఉంది అక్కడ అన్నమాట. కానీ విజయ్కి ఈసారి పొత్తు పెట్టుకుంటే ఆయన పొత్తు పెట్టుకోడు. ఆయన ఏం చెప్తాడు, నా ఇంపాక్ట్ నేను చూపిస్తాను, నేను గెలిచి చూపిస్తాను అంటాడు. గెలవలేడు. బై ఎక్స్పీరియన్స్ ఇవన్నీ తెలుస్తాయి. అది మీకు ఒకసారి దెబ్బ తగినప్పుడు అప్పుడు మీరు లేచి అచ్చా ఇట్లా ఉందా. కానీ సమ్టైమ్స్ ఇట్ మే బి టూ లేట్. పార్టీ బంద్ చేసి మీకు ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు మొమెంటం మెయింటైన్ చేయడానికి మళ్ళీ ఇంకా 5 సంవత్సరాల దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. కమల్ హాసన్ ఏం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. కేరళలో ప్రేమ్ నసీర్ ఫస్ట్ వచ్చింది ఎప్పుడో, మన ఎన్టీ రామారావు లాగానే ఆయన కూడా సూపర్ స్టార్ ఉండే. ఆయన ఉన్న సీటు కూడా కలిసి ఆయన పోటీ చేసే సీటు ఓడిపోయారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ రాజు గారు. సో తమిళనాడులో ఇప్పుడు జరిగిన ఈవెన్ ఆత్మసాక్షి వాళ్ళ పోలింగ్లో కూడా చాలా క్లియర్గా చూపిస్తున్నారు. ట్రయాంగులర్ కాంటెస్ట్ లేదు, చాలా తక్కువ. సో మనందరం ఏమనుకున్నారు, విజయ్ వస్తే ప్రతి కాన్స్టిట్యున్సీలో 3 నడిమిట చాలా టఫ్ కాంటెస్ట్ కాదు. ఓన్లీ 12% ఎంతో కాన్స్టిట్యున్సీలో ఈ ట్రయాంగులర్ ఫైట్ ఉండబోతుందని ప్రజలు వాళ్ళ ఒపీనియన్. కానీ ఏఐడిఎంకే పన్నీర్సెల్వం గారు వెళ్ళిపోయారు. జయలలిత కరిష్మా లేదు. ఎడ్లపల్లి పళనిస్వామి ఈజ్ నాట్ ఎ గ్రేట్ లీడర్. అన్నామలై లాంటి కరిష్మా కూడా ఆయనకి లేదు. కానీ తమిళనాడులో కూడా గౌండర్లు, చెట్టియార్లు, వెల్లిరారు ఇట్లాంటి చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. అక్కడ మీరు క్యాస్ట్ లేదని చెప్తే చాలా పెద్ద తప్పు. మనలాగానే ఆంధ్ర వైపు కాపు, కమ్మ, వాళ్ళు రెడ్డి గిడ్డి మాట్లాడుకుని తెలంగాణలో కూడా తక్కువ కాదు, బీహార్ లాంటిది, యూపీ లాంటిది. అక్కడ కూడా క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఉంది. ఆ క్యాస్ట్ ఫీలింగ్తోనే ఒక్కొక్క క్యాండిడేట్ సెలక్షన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెంగోటియన్, వీళ్ళు ఆయన ఏడిఎంకే నుంచి టీవీకే పార్టీకి వెళ్ళారు. ఆయన ఇస్ ఓన్లీ కెరియర్ పొలిటీషియన్. టీవీకి వెళ్ళి ఆయనకి అడ్వైజ్ చేయడానికి ఆయన ఒక్కరే ఉన్నారు. కానీ ఆయన ఏం తీసుకొస్తారు, అక్కడ ఉన్న వీవింగ్ కమ్యూనిటీ అని, అక్కడి నుంచి ఉన్న ఓట్లు ఆయనకు వస్తాయి. పన్నీర్సెల్వం ఏం చేస్తారు, ఆయన కమ్యూనిటీ ఉంటారు, ఆ కమ్యూనిటీ నుంచి ఓట్లు తీసుకొస్తారు. తమిళనాడులో కమ్యూనిటీ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. దానికోసం బీజేపీ వాళ్ళ లిస్ట్ ఇప్పుడు దాకా రిలీజ్ చేయలేకపోయారు. వాళ్ళు పోటీ చేసేది 27 కూడా మోదీ గారు ర్యాలీ అడ్రస్ చేయాలండి అన్నానగర్లో, అది క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే క్యాండిడేట్ సెలెక్షన్ జరగట్లేదు. అక్కడ చాలా ఒక్కొక్క సీట్కి 3-4 ఉన్నారంట. గెలుస్తారా లేదా ఇంకో మాట, కానీ క్యాండిడేట్స్ కాంపిటీషన్ ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అగైన్ వి కమింగ్ బ్యాక్ టు అన్నామలై. ఇన్ఫ్యాక్ట్ అన్నామలై ఏఐడిఎంకే క్యాండిడేట్స్ కోయంబత్తూర్ ఇస్ హిస్ సీట్. ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారు. ఈసారి కూడా పోటీ చేస్తారని చెప్పి ఒక ఇది ఉండే, ఒపీనియన్ ఉండే, అక్కడ ఒక రూమర్ ఉండే. అక్కడున్న సింగనల్లూరు నుంచి కేఆర్ జయరాం ఆయన కలిశారు. పిఆర్జీ అరుణ్ కుమార్ కవుండపాలెం నుంచి పోటీ చేస్తారు కోయంబత్తూర్ డిస్టిక్లో. అక్కడ వాళ్ళిద్దరిని ఆ కాన్స్టిట్యున్సీ యాక్చువల్లీ అన్నామలై పోటీ చేస్తారని చెప్పి రూమర్ ఉండే. అక్కడ వెళ్ళి ఇద్దరు క్యాండిడేట్స్ కలిశారంట, కలిసి వాళ్ళకి సపోర్ట్ కూడా ఆఫర్ చేశారంట. ఆలోచించండి. సో హీ ఈజ్ నాట్ కంటెస్టింగ్. ఈజ్ మోస్ట్లీ నాట్ కంటెస్టింగ్. ఎందుకంటే ఆయనకి ఉన్న ప్రజెంట్ బీజేపీ లీడర్షిప్. మీరు అన్నామలై ఇక్కడ మీరు నయనార్ నాగేందర్ని ఎక్కడ తీసుకొస్తారు? ఇద్దరు పోల్స్ అపార్ట్. అన్నామలైకి ఉన్న కరిష్మా వీళ్ళకి లేదు, వీళ్ళెవరికి లేదు. బీజేపీ చేసిన చాలా పెద్ద తప్పు. మేబీ వాళ్ళు చేసింది ఏంటంటే మా గ్రోత్ చాలా లిమిటెడ్, మేము 11% కన్నా ఎక్కువ మేము పైకి వెళ్ళలేము. ద్రవిడియన్ ఓట్స్ ఉన్నాయి. పొత్తు పెట్టుకుంటేనే మేము ఒక ఛాన్స్ ఉంటుంది రూలింగ్ పార్టీలో ఉండడానికి, రూలింగ్ అలయన్స్లో ఉండడానికి. ఒక టైంలో వాజ్పేయి గారి టైంలో కరుణానిధి పొత్తు పెట్టుకున్నారు డిఎంకే బీజేపీతోనే. ఇప్పుడు ఏఐడిఎంకేతో పొత్తు జయలలిత గారి టైం నుంచి ఉంది. ఒకసారి జయలలిత సపోర్ట్ కూడా విత్డ్రా చేశారు బీజేపీ గవర్నమెంట్, మీకు గుర్తుంటుంది వాజ్పేయి గారు గవర్నమెంట్ పోయినప్పుడు. ఇట్లాంటి చాలా జరిగింది. సో బీజేపీకి తమిళనాడులో యాజ్ మచ్ as పంజాబ్లో శిరోమణి అకాలీ దళ ఎట్లా ట్రీట్ చేశారు అట్లనే అయిపోయింది ఇక్కడ కూడా. వాళ్ళు ఒక్కరే పైకి రావాలంటే చాలా డిఫికల్ట్. కానీ ఒక్క స్టేట్లో చూపించారు. ఎక్కడ లేని బీజేపీ పైకి వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసిన స్టేట్ కర్ణాటక. 20-25 సంవత్సరాల ముందు బీజేపీ వాజ్ నోవేర్. అక్కడ జేడీయూ, కాంగ్రెస్.
కానీ ఇప్పుడు జేడీఎస్ కాంగ్రెస్. కానీ ఇప్పుడు ఏమైంది, జేడీఎస్ మాండ్యా పార్టీ కూడా మాండ్యాలో కూడా వాళ్ళు పక్కన పెట్టేస్తారు. కుమారస్వామి. సో బీజేపీ ఆపోజిషన్లో ఉన్నారు కరెక్ట్, కానీ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు కదా అక్కడ, ఒకటిగా 2 సార్లు అనుకుంటాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఆన్ దేర్ ఓన్ గెలవాలంటే మీరు 15-20 సంవత్సరాలు పనిచేయాల్సి వస్తుంది, అప్పుడే మీరు పైకి వస్తారు. కాదు షార్ట్ కట్లో నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తా అంటే ఈ పని అలయన్స్లో వెళ్ళాల్సి వస్తుంది, అదే చాయిస్ ఉంది. అయితే ఇప్పుడు మనం చేసిన దాన్ని బట్టి కూడా సార్ స్లైట్లీ డిఎంకే కూటమికి ఉంది డెఫినెట్గా. బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ విజయ్. 12% చూపిస్తున్న ఓట్లు ఇప్పుడు పెరిగి 17% చేస్తే ఆ ఓట్లు డిఎంకే నుంచి ఎక్కువ వెళ్తుంది. ఇప్పుడున్న దాని ప్రకారం విజయ్ ఓట్లు మినిమం ఇంపాక్ట్ చేసే పార్టీ బీజేపీ. ఓకే, బీజేపీ వైపు నుంచి ఓట్లు విజయ్కి వెళ్ళదు. ఒకటి క్రిస్టియన్ ఓట్స్, జోసెఫ్ విజయ్. రెండవది ద్రవిడియన్ ఓట్స్. ఈ 2 బీజేపీ ఓట్లు కావు. సో న్యాచురల్లీ అది విజయ్కి పెద్ద అడ్వాంటేజ్గా ఉంటుంది. కానీ డిసడ్వాంటేజ్ అంటే ఆయన 12% పెట్టుకుంటే ఏం కాదు, 17% పెంచుకుంటే డిఎంకేకి ఒక థ్రెట్ ఉంటుంది. ఎప్పుడు లీడింగ్ పార్టీ నుంచి ఓట్లు గురించి తీసుకెళ్తారు. హంగ్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? హంగ్ అని కాదు, చాలా క్లోజ్ కాంటెస్ట్. ఈసారి ఉన్న అంత పెద్ద మెజారిటీ రాదు, అది మనం గుర్తుపెట్టి. ఎందుకంటే తమిళనాడు కూడా లాస్ట్ టైం ఏఐడిఎంకే గెలిచారు, కానీ అప్పుడు జయలలిత ఫ్యాక్టర్ ఉండే. దాని తర్వాత అప్పుడు స్టాలిన్ గెలిచారు. ఇప్పుడు 3వ ఎలక్షన్ జయలలిత లేరు, కరుణానిధి లేరు. సో స్టార్ పవర్ లేదు, ఈక్వల్ స్టేచర్ లేదు. కానీ ఎప్పుడైనా రూలింగ్ పార్టీ అడ్వాంటేజ్ ఉంటుంది. అది మనం చూసాం కూడా చాలా మాట, ఎక్కడైనా ఉంటుంది. అండ్ వెల్ఫేర్ స్కీమ్లు ఆల్రెడీ మీరు ఉన్న గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల్ని బిలీవ్ చేస్తారా, లేకుంటే నేను చెప్పినట్లు నేను ₹1 ఇస్తానని చెప్పిన నన్ను బిలీవ్ చేస్తారా? అని మొన్న నితీష్ కుమార్ డబ్బులు ఇచ్చింది కదా, మేము బిలీవ్ చేస్తున్నాం. మహారాష్ట్ర ఫడ్నవీస్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చారని చెప్పి బిలీవ్ చేశారు వాళ్ళు. డబ్బులు అకౌంట్లో పడ్డది లేదు, నేను నీకు ₹15,000 ఇస్తానంటే అది అప్పుడు చూసుకుందాంలే అంటారు. ప్రస్తుతం పవర్లో ఉన్నాడు కదా, ఉన్నాడు. ఆ అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది ఎప్పుడు. అండ్ మిషనరీ మ్యాన్ పవర్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.